తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా రాంబిల్లిసెస్ లో మరోమారు ఘోర ప్రమాదం సంభవించింది. వసంత కెమికల్స్ కంపెనీలో ఈ ఉదయం రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. రియాక్టర్ పేలుడుతో భయాందోళనకు గురైన కార్మికులు కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధికంగా వేడెక్కడమే రియాక్టర్ పేలుడుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రియాక్టర్ పేలుడుపై స్పందించిన హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నివాసముంటున్న గడ్డమీది బాలనాగమ్మ హత్యోదాంతం సంచలనం సృష్టించగా గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ డి మురళీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసును త్వరగా ఛేదించిన ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ మంజునాథ్, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీధర్ కేసు వివరాలను వెల్లడించారు. సీకే దిన్నే మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన జయచంద్రుడిని నిందితుడిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలు, మనస్పర్ధల కారణంగానే జయచంద్రుడు బాలనాగమ్మను హత్య చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నేతాజీ స్ట్రీట్స్ లోని 3వ లైన్లో లాస్ట్ లో చివరిలో బాలనాగమ్మ అనే ఒక మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారని తెలిసింది. ఆ ఇంట్లో పోయి చూస్తే హాల్లోన బర్నింగ్ అయి బాత్రూంలో తీసుకుపోయి పడేసినట్లు ఒక డెడ్ బాడీ పడి ఉంది, పూర్తిగా కాలిపోయింది. ఇంకా దానిపైన ఇమీడియట్గా మా వాళ్ళు క్లూస్ టీమ్ కూడా పిలిపించడం జరిగింది. క్లూస్ టీమ్స్ వచ్చాక అందరూ కలిసి మళ్ళీ దాన్ని నిశితంగా పరిశీలించినాక ఈ లోపు కొంతమంది సాక్షుల్ని, ఇంటి దగ్గర వాళ్ళని, బంధువుల్ని అందరిని విచారిస్తే తెలిసిన విషయం ఏమంటే ఈమెకి సురేష్ అనే మండల్ సర్వేయర్ ఒక అబ్బాయి ఉన్నాడు, 32 ఇయర్స్, లాస్ట్ సన్. కడప టౌన్ దగ్గర ఊటుకూరు సీకే దిన్న మండలంలోన నాగమని అనే అమ్మాయి ఎక్స్ సర్వీస్మెన్ డాటర్, జయచంద్రుడు అని ఎక్స్ సర్వీస్మెన్. అతను కూతురు పెళ్లి సంబంధం వెళ్ళడం జరిగింది. పెళ్లి సంబంధాన్ని కూడా చూసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏదో వీళ్ళ అబ్బాయి వాళ్ళు ఇష్టపడినారు కానీ అమ్మాయి వాళ్ళ నాయన మాత్రం ఇష్టపడలేదు. అబ్బాయి చిన్న ఉద్యోగం, సర్వేయరు, మేము ఇవ్వమని అన్నాడు. కాకపోతే చదువుకున్న అమ్మాయిలు కూడా కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్బాయి అమ్మాయి అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకొని మన ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీకు ఎందుకులే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఫ్రెండ్షిప్గా మారి, అది ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సో ఈ విషయం తెలుసుకొని 2-3 సార్లు ఈ జయచంద్రుడు ఎక్స్ సర్వీస్మెన్ అమ్మాయిని దండించడము, అబ్బాయిని మందలించడం కూడా జరిగింది. ఒక ఫైన్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళింట్లో వాళ్ళకి ఎందుకని ఉద్దేశంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి చేసుకున్నాక ఆ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్కి ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి జయచంద్రుడు కసి పెంచుకోవడం జరిగింది. సురేష్ మీద, వాళ్ళ కుటుంబం మీద పెంచుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఘర్షణ కూడా పడినారు 2-3 సార్లు. సో ఫైన్ డే నిన్న అతని ఉద్దేశం ఏమైందేమో, వాళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి కూడా తిరుపతి నుంచి వచ్చేసి ఇక్కడే ఉండిపోయింది వీళ్ళింట్లోనే. మొన్న రాత్రి వాళ్ళు హైదరాబాద్కి జాబ్ సర్చింగ్ ఏదో అఫీషియల్ పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకొని జయచంద్రుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆమె దగ్గరుండి పెళ్లి చేయించింది కదా, తన కొడుక్కి నా కూతురుతోనా నాకు ఇష్టం లేకున్నా కూడా కట్న కానుకలు అన్నీ పోయినాయి, ఇవ్వలేకున్నా ఇస్తామన్నా కూడా వీళ్ళు వద్దనుకోకుండా చేసుకున్నారు ఈ అమ్మాయి అని కసి పెంచుకొని ఈరోజు ఏదో ఒకటి చంపాలా అనే ఉద్దేశంతోన భర్త లేని సమయంలో, ఇంట్లో వాళ్ళు లేని సమయంలో, తన కొడుకు, కోడలు ఇద్దరు కూడా లేని సమయాన్ని పసిగట్టించి ఈ జయచంద్రుడు ఊటుకూరు నుంచి పెట్రోల్ బాటిల్స్ తీసుకొని వచ్చి ఉన్న మధ్య హాల్లోన ఉన్నప్పుడు ఆమెకి పెట్రోల్ పోసి నువ్వు చావు ముండా ఇంకా అని చెప్పేసి అంటించడం జరిగిందని తెలిసింది. దట్టుకోలేక నీళ్ళు వేసుకుందామని బాత్రూంలోకి పోయి పడిపోయింది. సో జయచంద్రుడు ఇష్టం లేని తన కూతురు పెళ్లి చేసుకోవడానికి కారణం ఈమె దగ్గరుండి చేయించిందనే ఉద్దేశంతో ఆమెని అంతమొందించాలని ఉద్దేశంతోన నిన్నటి రోజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ సీసీ ఫుటేజెస్ మా యొక్క సైంటిఫిక్గా టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకొని అతన్ని మా ఎస్ఐ వెళ్ళి పట్టుకురావడం జరిగింది. తీసుకొని వస్తే కన్ఫెషన్ చేశాడు, ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నావు అంటే ఇప్పుడు ఇలా నా కూతురు చేసుకున్నందువలన ఇష్టం లేని పెళ్ళి, నేను ఈరోజు ఆమె పైన పగ తీర్చుకున్నాను అని అతను కన్ఫెషన్ కూడా రికార్డు చేయడం జరిగింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందేలా కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. కాకినాడ జిల్లా పెదపూడి మండల అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మండలంలో జరిగిన అవకతవకలపై ఆయా శాఖల అధికారులతో నేరుగా మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిచేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అధికారులు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సక్రమైన విధానంలో అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లడంలో భాగంగా ఇవాళ పెదపూడి మండలంలో అధికారులతో, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అనేక శాఖలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం, ఇవాళ ప్రధానంగా ఏదైతే రోడ్ల వ్యవస్థ కానీ, నీటిపారుదల వ్యవస్థ కానీ, మురుగునీటి వ్యవస్థ కానీ, అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ, ఇవన్నిటి వ్యవస్థలోని అనేక లోపాలు ఏర్పడడం చూసాం. వాటన్నిటినీ సరిదిద్దాలి. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటినీ ఏ విధంగా చక్కదిద్దాలనే దానిపైన అధికారులు అందరితో మాట్లాడడం జరిగింది. ఆ విధంగానే ముందుకు వెళ్ళడం కోసం, ఇన్పుట్స్ కోసం మండల స్థాయి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక నుంచి 5 సంవత్సరాల పాటు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా సుపరిపాలన అందించడం కోసం మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తొలి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిట. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దేవేరుల దర్శనం. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. అర్జీని స్వీకరించి సమస్యల పరిష్కారానికి మంత్రి భరోసా. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ఈవోతో చర్చ. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితుల అరెస్ట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.